ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న మహాయుద్ధంలో అతిపెద్ద బ్రేకింగ్ పాయింట్ ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక డిస్ట్రాయర్, ఒక నేవల్ షిప్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన యొక్క టార్పిడో, ఒక సబ్మెరైన్ నుంచి వచ్చే ఒక టార్పిడోతో దాన్ని పేల్చేసింది. ఇది అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత. అంటే ఒక మోడర్న్ వార్ఫేర్ ఎలా ఉందో మనకు తెలుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే దీన్ని పేల్చేసిన షిప్ ఏంటంటే ఇండియన్ టెరిటోరియల్ వాటర్కి సమీపంలో శ్రీలంక దగ్గర గాలే దగ్గర పేల్చేయడం. అంటే ఒక అమెరికా ఒక నేవీ ఇరానియన్ నేవల్ షిప్ని మన టెరిటోరియల్ వాటర్ ఇండియన్ ఓషన్ దగ్గర తీసింది. అంటే ఇప్పుడు ఇరాన్ దగ్గర జరుగుతున్న యుద్ధం పశ్చిమాసియాకే పరిమితం కాదండి, ఎంటైర్ ఇండియన్ ఓషన్లోకి వచ్చింది. ఒక గ్లోబల్ రీచ్, మూడవ ప్రపంచ యుద్ధంలోనే అతిపెద్ద సంఘటన. రెండోది ఏంటంటే ఇది ఇండియన్ టెరిటోరియల్ వాటర్ జరగడం వల్ల ఇప్పుడు ఇండియా ఇరాన్ మధ్య సంబంధాలు పూర్తిగా పోయినాయి. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కుట్రేనా అన్నట్టుంది. ఎందుకంటే ఈ షిప్ ఇప్పుడు ఏంటంటే ఈ షిప్పు ఎక్కడికి వచ్చిందంటే ఫిబ్రవరి 16వ తారీఖున ఇండియా వైజాగ్ కోస్ట్ దగ్గర మిలన్ అనే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మనం ఒకటి నిర్వహించాం విశాఖపట్నంలో. దీనికి 66 దేశాల నుంచి ఫ్రెండ్లీ నేవీస్ వచ్చినాయి. ఈ ఫ్రెండ్లీ నేవీకి అమెరికా నేవీ కూడా వచ్చింది. ఇరానియన్ 148 సైలర్సు, అమెరికన్ నేవల్ సైలర్స్ ఒకే హోటల్లో విశాఖపట్నంలో ఉన్నారు.